హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినమ్రత కలెక్షన్స్. ఈరోజు మీ ముందుకు టైలరింగ్ మెటీరియల్ తీసుకొచ్చామండి. ముందుగా ఇది వచ్చేసి స్కేలు. మీది ఇది కొలతలకు దానికి యూజ్ చేయడానికి పర్ఫెక్ట్గా గీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ స్కేల్ వచ్చేసి మీకు రౌండ్ నెక్కి, ఇంకొకటి చేతుల దగ్గర, సంకల దగ్గర పర్ఫెక్ట్ షేప్ చేసుకోవడానికి ఈ స్కేల్ యూజ్ అవుతుంది. దీన్ని 6 స్కేల్ అంటారు ఎక్కువ మటుకు. ఇవి వచ్చేసి 1 సైడ్ టెన్షన్స్, 1 సైడ్ పాదాలు అంటారు. ఇవి లెఫ్ట్ పాదము, రైట్ పాదం అని 2 ఉంటాయండి. ఇవి వచ్చేసి ఇందులో చిన్న మిషన్ పాదాలు ఉంటాయి, పెద్ద మిషన్ పాదాలు 2 ఉంటాయి. మన దగ్గర 2 సైజులు అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం ఏమన్నా తప్పు కుట్టామనుకోండి, స్టిచెస్ ఇప్పడానికి యూజ్ చేసే సూది. ఈ సూదితో మనం కుట్లిప్పుకోవచ్చు. నార్మల్గా ఏమన్నా మిస్టేక్ అయినా కూడా ఈజీగా ఉంటుంది, మనకు ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదు. ఈజీగా ఇప్పడానికి యూజ్ అవుతుంది. ఇదేమో మార్కింగ్ క్రేయాన్ అండి. నార్మల్ మార్కర్తో కాకుండా ఇది క్రేయాన్ మార్కర్తో అయితే మనకు కొంచెము ఈజీగా ఉంటుంది. ఇది కేస్ అండి. ఇది పెద్ద మిషన్ కేసు. ఇందులో చిన్న మిషన్ కేసు ఉంటుంది, పెద్ద మిషన్ కేసు ఉంటుంది, పీకో మిషన్ కేసు, అన్ని కేసులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇదేమో బాబిన్కి దారం ఎక్కించడానికి మనము నార్మల్గా నట్ బోల్ట్ కానీ ఏదైనా యూజ్ చేస్తాం కదా, అది కాకుండా ఇది పెట్టేస్తే మనకి ఈజీగా దారము ఎక్కియడానికి ఈజీగా ఉంటుంది బాబిన్లో. ఇది దాని గురించి యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి సూదులు అండి, చిన్న మిషన్ సూదులు. ఆర్గాన్వే దొరుకుతాయి మన దగ్గర. రోటీలు కూడా ఉంటాయి, కాకపోతే ఆర్గాన్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇది పెద్ద మిషన్ సూదులు అండి. ఇదేమో డోరీ థ్రెడ్ తీయడానికి యూజ్ చేసే నిడిల్ అండి. మన బ్లౌజ్కి బ్యాక్ డోరీస్ ఉంటాయి కదా, అవి తీయడానికి యూజ్ చేసే నిడిల్. దీంతో ఎంత సన్నం అంటే అంత సన్నంగా మనము డోరీ అనేది తీయడానికి యూజ్ అవుతుంది. ఈ స్కేల్ వచ్చేసి మనము బ్లౌజ్ నెక్ డిజైన్స్ పర్ఫెక్ట్గా చేసుకోవడానికి యూజ్ చేసే స్కేల్ అండి. ఇప్పుడు మనము నార్మల్గా మార్కింగ్ చాక్తో వేస్తే కొంచెం